మన పీరియాడిక్ టేబుల్ సిరీస్లో లాస్ట్ వీడియోలో సెలీనియం గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఈరోజు మనం పీరియాడిక్ టేబుల్లో 35th ఎలిమెంట్ అయిన బ్రోమిన్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్ అనేది హాలోజన్స్ కేటగిరీకి చెందిన ఎలిమెంట్. జనరల్గా హాలోజన్స్ అనేవి రూమ్ టెంపరేచర్లో గ్యాస్ ఫామ్లో ఉంటాయి, కానీ బ్రోమిన్ మాత్రం డిఫరెంట్గా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. డార్క్ రెడ్ కలర్లో, బ్యాడ్ ఆర్డర్లో అండ్ చూడడానికి కొంచెం భయంకరంగానే ఉంటుంది. మొత్తం పీరియాడిక్ టేబుల్లో రూమ్ టెంపరేచర్లో లిక్విడ్ ఫామ్లో ఉండే రెండు ఎలిమెంట్స్, ఒకటి మెర్క్యూరీ అయితే రెండోది బ్రోమిన్. ఈ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 35 మరియు అటామిక్ మాస్ 80U. Br సింబల్తో డినోట్ చేస్తారు. బ్రోమిన్ ఎలిమెంట్ ప్రాపర్టీస్ అనేవి మోస్ట్లీ హాలోజన్స్ అయిన క్లోరిన్ అండ్ అయోడిన్ ఎలిమెంట్స్కి సిమిలర్గా ఉంటాయి. ఈ ఎలిమెంట్ హైలీ రియాక్టివిటీ నేచర్లో ఉంటుంది, కాబట్టి ఫ్రీ ఫామ్లో అస్సలు దొరకదు. అదర్ ఎలిమెంట్స్ లైక్ క్లోరిన్ కాంబినేషన్లో ఉంటుంది. ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కూడా పెద్ద కష్టమేం ఉండదు. మోస్ట్లీ బ్రైన్ సొల్యూషన్ అండ్ సమ్ సాల్ట్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఎలిమెంట్ అనేది మన సీ వాటర్లో ఉండే మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్స్లో 10th ప్లేస్లో ఉంది. ఈ ఎలిమెంట్ని ప్రొడ్యూస్ చేసే ప్రైమరీ కంట్రీస్లో ముందుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఉన్నాయి. ఈ ఎలిమెంట్ని మొదటిసారిగా 1825లో యాంటోనీ బొలార్డ్ అనే ఒక కెమిస్ట్ గుర్తించారు. కానీ ఎలిమెంట్ని మొదటిసారిగా ఐసోలేట్ చేసింది మాత్రం క్యాల్ జాకబ్ హావిక్ అనే ఒక కెమిస్ట్. ఇప్పుడు సమ్ బ్రోమిన్ కాంపౌండ్స్ అండ్ వాటి అప్లికేషన్స్ తెలుసుకుందాం. ముందుగా హైడ్రోజన్ బ్రోమైడ్. ఈ కాంపౌండ్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో ఒక కలర్లెస్ గ్యాస్గా అపియరెన్స్ ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ హైడ్రోజన్ బ్రోమైడ్స్ని ఇనార్గానిక్ అండ్ ఆల్కైల్ బ్రోమైడ్స్ యొక్క ప్రొడక్షన్లో ఇంకా ఒక క్యాటలిస్ట్ లాగా సమ్ కెమికల్ రియాక్షన్స్లో యూస్ చేస్తారు. సమ్ బ్రోమిన్ కాంపౌండ్స్ లైక్ పొటాషియం బ్రోమైడ్ అండ్ సోడియం బ్రోమైడ్ అనే ఈ 2 కాంపౌండ్స్ అనేవి మేజర్గా మెడికల్ సిడేటివ్స్లో అండ్ యాంటీ కోవాస్కులెంట్స్ అంటే మూర్ఛను తగ్గించే ఒక మెడిసిన్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం వాడుతున్న మోస్ట్ ఆఫ్ ది సిడేటివ్స్లో అండ్ యాంటీ కోవాస్కులెంట్ మెడిసిన్స్లో ఈ 2 సాల్ట్స్ని ఉపయోగించి మాత్రమే ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ ఎలిమెంట్ యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఆర్థోహామిక్ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఉంటుంది. బ్రోమిన్ ఎలిమెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 58.8 degrees Celsius మరియు మెల్టింగ్ పాయింట్ వచ్చేసి -72 degrees Celsius. ఇప్పటి వరకు మనం ఈ ఎలిమెంట్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. మన ప్రపంచంలో ప్రొడ్యూస్ అవుతున్న మోస్ట్ ఆఫ్ ద బ్రోమిన్ని ఒక ఫైర్ రిటార్డెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ కోసమే ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఈ ఫైర్ రిటార్డెంట్స్ అనేవి ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్లో ఫైర్ ఎక్స్టింగ్యూషర్స్గా పనిచేస్తాయి అండ్ ఫర్దర్ ఫైర్ని కూడా స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటాయి. బ్రోమిన్ సెకండ్ మేజర్ అప్లికేషన్ యాజ్ ఎ ఫార్మాసిటికల్గా నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ మెడిసిన్స్ తయారీ. ఈ మెడిసిన్స్లో లైక్ ఫెనిటైన్, సమ్ పెయిన్ కిల్లర్స్లో లైక్ బ్రోమిన్ డి టాబ్లెట్స్, ఎక్స్పెక్టోరెంట్స్ అనే ఒక టైప్ ఆఫ్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఈ బ్రోమిన్ ఎలిమెంట్ని యూజ్ చేస్తారు. అండ్ ఈ ఎక్స్పెక్టోరెంట్స్ అనేవి దగ్గుకు ఒక మందులా పనిచేస్తాయి. మన బ్రీతింగ్ ఎయిర్వేస్ని క్లీన్ చేసి శ్వాసకి ఇబ్బంది లేకుండా చేస్తాయి. ఒక సైడ్లో ఈ ఎలిమెంట్ని ఒక మెడిసిన్గా యూజ్ చేస్తారు. అదర్ సైడ్లో ఈ ఎలిమెంట్ని గుర్తించిన మొదట్లో సమ్ బ్రోమిన్ కాంపౌండ్స్ లైక్ క్సైలిల్ బ్రోమైడ్ అనే ఒక కాంపౌండ్ని ఒక పాయిజన్ గ్యాస్గా ఫస్ట్ వరల్డ్ వార్లో యూజ్ చేశారు. అండ్ ఎర్లీ టైమ్స్లో సమ్ బ్రోమిన్ కాంపౌండ్స్ని డాగ్యూరోటైప్ అనే ఒక టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫిక్ ప్రాసెస్లో కూడా యూజ్ చేశారు. క్లోరిన్ని యాజ్ ఏ యాంటీమైక్రోబియల్గా యూజ్ చేస్తారు అని మనం క్లోరిన్ వీడియోలో చూసాం. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. బ్రోమిన్ని యాజ్ ఏ ఎలిమెంట్గా పెస్టిసైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా యూజ్ చేసేవారు. లైక్ బ్రోమోమిథేన్ అనే ఒక టైప్ ఆఫ్ పెస్టిసైడ్ అనేది చాలా వరకు యూజ్ చేసేవారు. కానీ తర్వాత కాలంలో ఈ పెస్టిసైడ్ అనేది ఓజోన్ లేయర్కి డ్యామేజ్ చేస్తుందని మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఈ పెస్టిసైడ్ని బ్యాన్ చేశాయి. బ్రోమిన్కి ఉండే ఒక స్పెషల్ ప్రాపర్టీ, ఈ ఎలిమెంట్ అనేది మనకి రూమ్ టెంపరేచర్లో చాలా థిక్గా మరియు హై డెన్సిటీతో ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ అనేది డ్రిల్లింగ్ ఫ్లూయిడ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక కీ సప్లిమెంట్గా ఉంటుంది. బ్రోమిన్ కాంపౌండ్స్లో ఒక స్పెషల్ కేటగిరీ ఆర్గానో బ్రోమిన్ కాంపౌండ్స్. అండ్ ఇందులో కొన్ని కాంపౌండ్స్ని లిక్విడ్ ఫ్లో మెటీరియల్గా జింక్ బ్రోమిన్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేస్తారు. జనరల్గా ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి సాలిడ్ ఫామ్లో ఉండవు, లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. కొన్ని కంట్రీస్లో ఈ సెట్ ఆఫ్ బ్యాటరీస్ అనేవి హౌస్ హోల్డ్ నుండి ఇండస్ట్రీస్ వరకు ఒక ఎనర్జీ సోర్స్గా పనిచేస్తాయి. బ్రోమిన్ ఎలిమెంట్ అనేది బయోలాజికల్గా కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ వహిస్తుంది. హ్యూమన్ బాడీకి అవసరమయ్యే ఒక ట్రేస్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ ద్వారానే టిష్యూ డెవలప్మెంట్ అండ్ కొలీజన్ అనే ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్ స్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా ఈ బ్రోమిన్ అనేది ఎంతగానో సహాయపడుతుంది. బ్రోమిన్ మనం తీసుకునే ఫుడ్లో 2 to 8 mg/dayగా తీసుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసింది హ్యూమన్ బాడీకి అవసరమయ్యే బ్రోమిన్. డార్క్ సైడ్లో బ్రోమిన్కి మనం డైరెక్ట్ ఎక్స్పోజ్ అయినా లేదా బ్రోమిన్ గ్యాస్ని పీల్చిన
సివియర్ హెల్త్ డ్యామేజ్ జరుగుతుంది. ఒకవేళ లిక్విడ్ బ్రోమిన్ కానీ మన స్కిన్ పైన పడితే ఆ ప్లేస్ అంతా బర్న్ అవుతుంది. అండ్ ఈ లిక్విడ్ బ్రోమిన్ నుండి వచ్చిన గ్యాస్ని పీల్చిన సివియర్ రెస్పిరేటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ బ్రోమిన్ ఎలిమెంట్ అనేది మన బాడీలో ఈవెన్ 1% ఎక్కువైనా బ్రోమిజం అనే ఒక సిండ్రోమ్కి గురవుతాం. దీని సింటమ్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. డిజీనెస్, స్కిన్ ర్యాషెస్ ఎక్సెట్రా. ఇప్పటి వరకు మనం బ్రోమిన్ అప్లికేషన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్కి మెయిన్గా 6 ఐసోటోప్స్ ఉంటాయి. అందులో 2 మాత్రమే స్టేబుల్ ఐసోటోప్స్, రిమైనింగ్ అన్ని అన్స్టేబుల్ ఐసోటోప్స్. బ్రోమిన్ 76 అండ్ బ్రోమిన్ 77 అనే ఐసోటోప్స్ని న్యూక్లియర్ మెడిసిన్స్లో యూజ్ చేస్తారు. అండ్ బ్రోమిన్ 81 అనే ఒక ఐసోటోప్ని జియోకెమిస్ట్రీలో సీ వాటర్ రేషియో వేరియేషన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ఈ ఎలిమెంట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎలిమెంట్ అయిన క్రిప్టన్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో నోబుల్ గ్యాస్ గురించి చెప్పి చాలా కాలం అయింది. ఈ క్రిప్టన్ అనేది ఒక నోబుల్ గ్యాస్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి.